లావు ఎక్కువ ఉన్న యువకులు కానివ్వండి, వాళ్ళు పడుకున్నప్పుడు గమనిస్తే గురక అనేది ఎక్కువగా వస్తుంది. ఈ గురక అనేది ఉండడం వల్ల వాళ్ళు నిద్రపోయినట్టుగా ఉన్న నిద్ర సరిగా వెళ్ళరు. వాళ్ళకి ఎక్కువ టైము నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు పొద్దున లేచినా కూడా మబ్బుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదేదో కావాలని నిద్రపోవడము కానివ్వండి, లేకపోతే నిద్ర లేకపోవడం కానివ్వండి కాదు. సో ఇది గమనించగలిగితే ఈ గురక ఉన్న వాళ్ళలో ఈ సమస్య అనేది ఉంటుంది. కాబట్టి దానికి సరైన చికిత్స, సరైన ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం ముఖ్యమైన విషయం. సో ఇది ఒక జబ్బు కిందకే వస్తుంది. సో ఎక్కువగా గురక పెట్టి ఎక్కువగా నిద్రపోయే వాళ్ళలో ఎస్పెషల్లీ వాళ్ళు నిద్ర అనేది కావాలని కాకుండా బహుశా ఒక జబ్బు వల్ల అవుతుంది అనుకొని వాటి తగ్గట్టుగా టెస్ట్లు, స్లీప్ స్టడీ అంటాము. ఈ స్లీప్ స్టడీ, గురకున్న వాళ్ళు స్లీప్ స్టడీ టెస్ట్ ద్వారా వాళ్ళు ఎంత స్లీప్ ఎఫిషియెంట్గా పడుకుంటున్నారు, ఎంత వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఆ టైంలో అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సెస్ స్లీప్ అనేది కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, లేకపోతే ఈ థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువగా ఫిజికల్గా యాక్టివ్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళలో కూడా ఒక ప్రాబ్లం ఉంటుందని గ్రహించి వాటి తగ్గట్టుగా టెస్టులు చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం. ఎక్కువగా నిద్ర వచ్చే వాళ్ళలో చాలామందికి గమనిస్తే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్పెషల్లీ మోర్ సో కొంచెం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. మనకు బరువు ఎక్కువగా ఉండి గురక వల్ల ఎక్సెస్ నిద్ర అవుతే వాటి తగ్గట్టుగా మనం టెస్టింగ్, మీకు చెప్పినట్టుగా స్లీప్ స్టడీ కానివ్వండి, వాటికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఆ తీవ్రతను బట్టి బరువు తగ్గుతూ, ఆహార నియమాలు పాటిస్తూ, వాకింగ్ చేస్తూ బరువు తగ్గుతూ గురక తగ్గితే నిద్ర కొంచెం బెటర్గా పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉంటే ఆ డాక్టర్ని సంప్రదించగలిగితే ఆ మెడిసిన్ ద్వారా కానీ లేకపోతే కౌన్సిలింగ్ ద్వారా కానివ్వండి ప్రాపర్గా నిద్రపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మోర్ యాక్టివ్, మోర్ డైనమిక్ అండ్ మార్నింగ్ పూట చాలా రెగ్యులర్గా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది, చాలామందికి వేస్ట్ కాకుండా. అండ్ ఎస్పెషల్లీ ఈ నైట్ టైం డ్యూటీస్ ఉన్న వాళ్ళ వీళ్ళు మరి ఏమైనా ఇబ్బందులు బాగా ఉన్నట్టయితే దాని తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, టైమింగ్స్ కానీ చేసుకున్నట్టయితే బహుశా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ సో ఫుడ్ హ్యాబిట్స్ పరంగా చూసుకున్నట్టయితే లేట్ నైట్స్ తినడము, తర్వాత ఎస్పెషల్లీ ఈ ఫుడ్ క్వాంటిటీ కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బహుశా ఎక్కువ నిద్ర రావడం కానివ్వండి లేకపోతే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ ఫుడ్, ఎర్లీ టు బెడ్ ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయమే.